సోమవారం పొద్దుక విశాఖ స్టీల్ ప్లాంట్ల పెద్ద ప్రమాదం అయ్యింది. సలసలా మసులుతున్న స్టీల్ ద్రవం బకెట్లు మీద పడి 9 మంది ప్రాణాలు పోయినాయి అని చెప్పుకున్నాం కదా. అగో ఆ టక్కర్ ఎట్లయింది ఏం కథ అని సర్కారోళ్ళు పోయి అరుచుకోర్రు. బాధితులకు అండగా నిలబడ్డరు. అయితే దెబ్బలు తాకినోళ్లకు పరామర్శ చేస్తానికి మాజీ సీఎం కూడా పోయిండట. మరి సార్ పరామర్శ కార్యం ఎట్లెట్లయింది ఏమన్నాడో ఒక్కసారి అట్లా పోయి అరుచుకొని వద్దాం పారి. విశాఖ స్టీల్ కంపెనీ ప్రమాద బాధితులను పరామర్శ చేసిండు మాజీ సీఎం జగన్ సారు. బుధవారం నాడు విశాఖ పోయిన మాజీ సీఎం సీదా దావఖానకు పోయి దెబ్బలు తాగి దావఖానలో పడ్డోళ్ళు ఎట్లుర్రు ఏం కథ అని ఆరాధీసిండు. డాక్టర్లతోని మాట్లాడి మంచి వైద్యం అందించాలి, వాళ్ళు దబ్బిన బయటపడాలని ఆర్డర్ వేసిండు. ఇక ఒక్కో మంచం తిరుక్కుంటే ఉడుకుడుకు బాకెట్లు మీద ఎట్లా పడ్డాయి ఎందుకు పడ్డాయి అనే ముచ్చట్లు కూడా అడిగి తెలుసుకుండు. ఏం కాదు మీరు అసలే ధైర్యం చేయొద్దు, మీకు అండగా మేమున్నాం, అన్ని తీర్లా ఆదుకుంటామని భరోసా ఇచ్చిండు సారు. అటెనక బయటకు వచ్చి సీదా సర్కారోళ్ళకే సూటి పెట్టిండు గిట్లా. చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు. మానవత్వం అన్నది ఎవరికైనా ఎక్కడైనా కానీ కొద్దో గొప్ప ఉండాలి కదా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. నిజంగా ఆయన అంటాడు 1,72,00,000 ఇస్తా ఉన్నాము అని చెప్పి నాకు ఆశ్చర్యంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా లోకేష్ గారు ఈ 1,72,00,000లో మీరు ఏదైతే మాట్లాడుతా ఉన్నారో ఆ ఎంప్లాయీస్ కు రైట్ఫుల్ గా వాళ్ళకి రావాల్సిందే కదయ్యా నువ్వు ఇస్తా ఉన్నావు, ఎక్స్ట్రా నువ్వేమి ఇస్తా ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పానాలు పోయిన 9 కుటుంబాలకు 1,72,00,000 వాళ్ళ హక్కు కింద ముట్టేటివే. అవి కాకుండా సర్కారు తరఫుకించి ఇంకో ₹1 కోటి ఇయ్యాలి అని డిమాండ్ చేసిండు మాజీ ముఖ్యమంత్రి. అంతేకాదు ఆ ₹1 ఒకవేళ సర్కారు వాళ్ళు ఇయ్యకుంటే రేపు పంకపార్టీ అధికారంలోకి వచ్చినాక నెల లోపల మేమే ఇస్తామని మాట్లాడుకొచ్చిండు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడైనా మానవత్వం లేక ₹1 ఇవ్వాల్సిన చోట వాళ్ళకు ఇవ్వని పరిస్థితి ఎక్కడైనా ఉంటే మాత్రం ప్రతి బాధితురాలికి ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక నెల తిరక్క మునిపే ₹1 రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వీళ్ళకి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇంటిరా అసలు సర్కారులకు మంచి మానవత్వం అనేదే లేదు అన్నట్లు సురుకులు పెట్టిండు మాజీ సీఎం. వీడికే ఒడవలే, నిరుడు పంకపార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ కంపెనీలో 28,000 మంది కార్మికులుండే, ఇప్పుడు 16,000 ఉన్నారు. అంటే కడుమలలో డ్యూటీలకించి వీకేసి వాళ్ళకి అన్యాయం చేసినట్లే కదా అని గర్వమైండు. మొత్తానికి ఇవన్నీ జనం చూస్తూనే ఉన్నారు, వచ్చే ఎన్నికలలో సరైన తీర్పు చెప్తారని కోపానికి వచ్చిండు. అటో దిక్కు సర్కారులు ఆర్థిక సాయం చేసి అన్ని తీర్లా ఆదుకుంటాం, సర్కారు కొలువులు ఇస్తామని ఇప్పటికే గట్టి మాటిచ్చిర్రు. ఇటు చూస్తేనేమో ఏగస్ పార్టీలో ముచ్చటి గిట్లున్నాయి. మరిగా రేపు ఇంకేమైతుందేమో చూడాలిగా.